ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం వెనక డ్రాప్ పెట్టకుండా వేరే డిజైన్ పెట్టి దానికి కూడా ఒక మంచి డిజైన్ అంటే మనం ఎప్పుడు బొందులే పెట్టకుండా మనం ఏం చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు ఒక మంచి వీడియో చేస్తున్నాను చూడండి. ఓకేనా? ఫస్ట్ మనం అయితే పైపింగ్ దాంట్లో మ్యాచింగ్ అయ్యేది పైపింగ్ మనం తయారు చేసుకోవాలి. చక్కగా ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఈజీ ప్రాసెస్లో మనం రెడీ చేసేసుకోవాలి. ఓకేనా? పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత నేను బోట్ నెక్ కట్ చేసి ముందు ఫ్రంట్స్ కట్ చేసిన తర్వాత వెనక ఈ షేప్ ఇచ్చాను. పైన వచ్చేసి మనం 2 ఇంచెస్ మందం వదులుకున్నాం అనమాట. వదులుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి పైపింగ్. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసి చూడండి, యథావిధిగా మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. ఈ పైపింగ్ కూడా ఇప్పుడు ఈ నెక్ ఎలా అయితే ఉందో అలాగే తిప్పాలన్నమాట. ఓకేనా? క్లాత్ కరెక్ట్గా సెట్ అయిపోయినట్టుగా ఈ క్లాత్ని కూడా మనం తిప్పాలి. దీన్ని కూడా కొంచెం ఇలా తిప్పేటప్పుడు పాదాన్ని కూడా లైట్గా ఇలా లేపుతూ ఉంటేనే అది బెండ్ అవుతూ ఉంటుందండి, లేకపోతే కాదు. ఓకేనా? ఇలా చేసేసి ఇప్పుడు ఎడ్జ్కి మనం ఏం చేయాలి అంటే ఇటువైపు ఒక ఇది కొంచెం లైట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి దీన్ని ఇలా దించి కనిపిస్తుంది కదా, ఇప్పుడు యథావిధిగా మనం ఇలా ఒక 2 కుట్లు వేసేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బొందు ఉంది కదా, ఈ బొందుని చిన్న చిన్న లూప్స్ అనేవి పెట్టుకోవాలి. 1 ఇంచ్ లూప్స్ పెట్టేసుకోవాలి. 2 ఇంచెస్ లూప్స్ అంటే డబల్ ఉంచితే మనకు 1 ఇంచ్ వచ్చేటట్టుగా మనం లూప్స్ తయారు చేసుకోవాలి. ఒక 6 లూప్స్. ఓకేనా? ఇలా పక్కన పెట్టేసి ఈ లూప్స్ని ఇలా వీటిని లూప్స్ అంటారు అనమాట. పైన ఇలా పెట్టుకోవాలి. ఒకదానికేమో కొంచెం కిందికి పెట్టాలి, ఒకదానికేమో కొంచెం పైకి పెట్టాలి. దానికి 3 పెట్టాలి, దీనికి 2 పెట్టాలి. ఓకేనా? మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి 2 పెట్టేస్తున్నా నేను. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా అని కొంచెం ఇక్కడ మూల అనేది కట్ చేయాలి మనం. ఓకేనా? ఇలా ఈ మూల అనేది కట్ చేసేసి థ్రెడ్ దగ్గరికి మళ్ళీ యథావిధిగా ఇది స్టిచ్చింగ్ అనేది ఇలా చేసేసుకోవాలి. ఎక్కడికైతే కట్ చేసామో అక్కడికి పెట్టేసి మళ్ళీ దీన్ని ఇలా తిప్పుకోవాలి. మూల కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం షేప్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా. బయట మూలకైతే కటింగ్ చేయాలండి, లోన మూలకైతే కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ క్లాత్ మిగులుతుంది కాబట్టి మనకి అది అక్కడే ఫోల్డ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? దీన్ని ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి బయటకు ఒక కుట్టేసి కొంచెం ఇలా ఇక్కడ బయటికి థ్రెడ్ మీద ఒక కుట్టు వేసేసుకోవాలి. ఆ మూల కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం పైపింగ్ చేయడం ఇదంతా ఇబ్బందే, కానీ మనకేంటి అంటే నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎంతసేపటికి మనం స్టిచ్చింగ్ నీట్గా రావాలంటే మనం ఏం చేయాలి, అలా మనం చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్గా ఇది మనం కుట్టేసుకోవాలి. ఈ మూలలు ఇవన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. చూడండి, మంచిగా ఇలా పెట్టుకుంటే మనకి ఈ షేప్ ఎలా ఉందో అలాగే తిప్పేసి మళ్ళీ ఇది ఎక్కడికి మనం చేయాలనుకుంటున్నాం అక్కడ కాటు పెట్టేసుకోవాలి. ఇలా కాటు పెట్టేసి చూడండి ఇలా. ఇప్పుడు లూప్స్ మనం 3 పెట్టాలి. దీనికి లూప్స్ రెడీ చేసుకున్నాం కదా, ఇలా తయారు చేసి లూబు ఈ చివరికి ఒకటి థ్రెడ్ మీద కుట్టు పడకుండా చూసుకోండి. కొంచెం ఇలా రఫ్ చేసుకొని కొద్ది దూరం కుట్టిన తర్వాత ఇంకొకటి సమానంగా పెట్టండి. లూప్స్ మనం కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తిక్కువైనా పర్వాలేదు, కానీ ఇటు చివరికి సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా తర్వాతకు వచ్చేసి ఇది ఈ మూలకి ఒకటి, ఆ మూలకు ఒకటి, మధ్యలో ఒకటి ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కాటు పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని యథావిధిగా మనం ఇలా తిప్పేసుకోవాలి. మూల పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా తిప్పుకోవాలి.
చేసేసుకొని ఇలా మనం పైపింగ్ క్రాస్ పీసులు తీసాం కాబట్టి సాగే గుణం ఉంటుంది ఆ క్లాత్కి. ఇక మనం ఎలా తిప్పితే అలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇంక ఇలా మనం ఇప్పుడు దింపేసి ఇక ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఒరిజినల్ అంటే దానికంటే ముందు ఈ నడుముకు కూడా ఇది వేసేసుకోవాలి. వీలైతే ఉక్సుల పట్టికి కూడా వేయచ్చు, కాకపోతే ఎందుకంటే స్టాండర్డ్గా ఉండవండి ఆ పనులు, రెడీమేడ్ బ్లౌజ్ లాగా ఉంటుంది, మనం విడిగానే వేసుకుందాం. ఓకేనా, వెనక ఉక్సులు అనమాట, ఇది బ్యాక్ ఓపెన్ అంటారు చూడండి, అదే. మీకు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి చూపిస్తాను డిజైన్, కొంచెం టైం పట్టవచ్చు బ్లౌజ్ అనేది. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్యాక్ పార్ట్స్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ తీసుకొని ఇలా దీని మీద బోర్లించుకోవాలన్నమాట ఇది. ఓకేనా, ఇది ఉల్టా సీదా చూసుకోవాలి. ఇది ఉల్టా, ఇదేమో సీదా. ఉల్టా సీదా అంటే రైట్ అండ్ ఇది అంటారు కదా, అట్లా ఇలా మనం పెట్టేసుకోవాలి. క్లాత్ని పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇది కొంచెం మనకేంటంటే ఇప్పుడు దారం అనేది టైట్ అవుతూ ఉంటుందండి. సైడ్కి మనం ఇప్పుడు డబల్ వేసి మందం అవుతుంది కదా, దారం తెగుతూ ఉంటుంది. కొంచెం స్పీడ్ కుట్టిన చిన్నగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. థ్రెడ్ పక్కన మనం కుట్టు వేసాం కదా, అదే థ్రెడ్ ప్రక్కన మళ్ళీ కుట్టు వేసుకుంటూ పోవాలి మనం. సేమ్ ప్రాసెస్ ఇంకోటి కూడా. ఓకేనా, ఫస్ట్ అయితే దీన్ని తీసి చూద్దాం. కొంచెం ఇప్పుడు ఇది తీసి చూడడం వల్ల మనకు చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ వత్తవచ్చు అనమాట మనం. ఓకేనా, ఈ ఎగస్ట్రా పీస్నంత తీసేసి పాదం మందమే ఖర్చు ఉంచండి, ఎక్కువ ఉంచొద్దు. ఓకేనా, ఇలా ఉంచేసి ఈ మూల దగ్గర ఒక కాటు, అక్కడక్కడ కాట్లు పెట్టేయండి పట్టేయకుండా. ఈ రౌండ్స్ దగ్గర కూడా కాట్లు అనేవి పెట్టేయండి. ఇది కూడా సమానంగా చేసేసుకొని కచ్చపచ్చ పని అయితే ఉండకూడదండి. మంచిగా ఎక్కడైనా కూడా మంచిగా ఇలా నీట్గా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఇలా రివర్స్ తీసేసుకోవాలి. ఈ లూప్స్ అనేవి ఇలా బయటకు వస్తాయి మనకి మంచిగా. ఓకేనా, ఇప్పుడు నేను రెండు మధ్యలోనే పెట్టాను ఈ లూప్స్, దానికేమో చివరికి పెట్టాను. అలా ఎందుకంటే మనకి లూప్స్ మనం అల్లినా కూడా నీట్గా వస్తుంది అనమాట లూప్ అనేది. ఓకేనా, ఇలా మనకి పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు లోనకు కావాలంటే థ్రెడ్ కింద పెట్టుకోవాలి. నేను కావాలని పైకి పెట్టానండి, ఎందుకంటే చూడడానికి నీట్గా ఉంటాయి, లూప్స్ మంచిగా కనిపించాలని అలా పెట్టేశాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. యథావిధిగా మళ్ళీ పైనుంచి రావాలి మనం. ఒకసారి ఐరన్ చేసుకోండి వీలైతే, లేదంటే ఇంక స్టిచ్చింగ్ చేసేయాలి. ఓకేనా, దీని పక్కన కుట్టు వేసేసుకోండి. కొంచెం కూడా తేడా అనేది రాదండి మనం ఇలా చేసుకుంటే. చాలా నీట్గా ఉంటుంది, చక్కగా కూడా ఉంటుంది. థ్రెడ్ పైపింగ్ వేయడం రావాలి, కానీ అసలు అంతకన్నా మించిన నీటి పని అయితే ఉండదు ఇక నాకు తెలిసి. కాకపోతే అది వేయడం రావాలి అంతే. అది ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి అనేది మనకు తెలియాలి. టైట్గా ఉంటే బాగుంటుందా, లూజ్గా ఉంటే బాగుంటుందా, అది తెలిస్తే చాలు మనకి. ఓకేనా, ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా వచ్చేస్తుంది మొత్తం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఒరిజినల్ అండ్ లైనింగ్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి, నీట్గా ఉంటుంది.
ఇక చేతి పని బాధ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఫినిషింగ్ ఉంటుంది. ఇలా కుట్టిన బ్లౌజ్కి ఎప్పుడైనా కూడా 500, 600, 700 అలా తీసుకోవచ్చు మనం. ఎందుకంటే మోడల్ ఉంది, మనం 2 బ్లౌజులు కుట్టే మందం ఒక బ్లౌజే కుడుతున్నాం కాబట్టి మనం ఛార్జ్ అనేది వేసుకోవాలి మినిమం. ఓకేనా? గంటకి 100 తీసుకోలేనిది మనం ఎందుకండి, ఇక గంటకు 100 మినిమం. అంటే ఓన్లీ మన స్టిచ్చింగ్ కటింగ్ కాకుండా అట్లా మినిమం 3 గంటలు పడుతుంది బ్లౌజ్ అనుకుంటే మీ లెక్క ప్రకారం. నాకైతే ఒక అర్ధ గంటలోనే కంప్లీట్ చేసుకుంటాను. కానీ ఈ వర్క్ది మాత్రం మనకి ఇలా మనం ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం 3 గంటలు 4 గంటలు పడుతుంది. అలా గంటకు ఒక 200 చొప్పున వేసుకొని అయినా మనం తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకి షాప్ రెంట్ అయినా కరెంట్ బిల్ అయినా మన సొంతానికి ఒక 100 మిగులుతాయి. అవన్నీ పోగా మనకి బ్లౌజ్కి కుట్టినందుకు మనకి మంచి నేమ్ వస్తుంది, మంచిగా ఉంటుంది. ఓకేనా? అటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే కుట్టి నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇలా లూప్స్ అనేవి ఈ రెండింటి మధ్యలో ఇది ఆగిపోతుంది. ఇప్పుడు మన లూప్స్ అనేది అల్లొచ్చు. ఓకేనా? బాగుంటుంది. ఇలా 5 లూప్స్ బ్లౌజ్ కూడా మనం కుట్టొచ్చు అనమాట. వెనక్కి వచ్చేసి ఇలా ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఐరన్ చేస్తే ఈ వంకర టింకర్లు ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి మనకి. ఓకేనా? చూసారు కదా, ఈరోజు వచ్చేసి మనకి బోట్ నెక్కి వెనక ప్రతిసారి కూడా మనం పెట్టిందే పెట్టకుండా కొంచెం మార్చి అనేది పెట్టుకుంటూ కుడదామంటే ఇది ఆల్రెడీ నడిచిన మోడలే. కాకపోతే ఇది ఎలా పెట్టాలి ఏంటి అని చాలామందికి ఇబ్బందిగా అది అర్థం కాదనమాట. ఇలా పెట్టుకోవాలి అని మీకు అర్థం కావాలని నేను చెప్పాను. చూడండి, కింద కూడా థ్రెడ్ పైపింగ్, మధ్యలో మొత్తం కూడా థ్రెడ్ పైపింగ్ ఇలా నీట్గా వచ్చింది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.